హాయ్ ఫ్రెండ్స్, బొంబాయిలో వాకింగ్ చేస్తున్నప్పుడు నిన్న ఇదే టైంకి బాగా వర్షం వచ్చింది. ఇప్పుడు కూడా చినుకులు వస్తున్నాయి, ఇప్పుడు కొంచెం తగ్గింది. స్ట్రెస్ యాంగ్జైటీ ఉందని చెప్పేసి 24 గంటలు బాధపడుతూ కూర్చోకండి. చాలామంది ఏం చేస్తుంటారంటే, నాకు స్ట్రెస్ ఉందండి, యాంగ్జైటీ ఉందండి, భయం ఉందండి, ఆందోళన ఉందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మందులు రాస్తున్నారు, మందులు వేసుకున్నప్పుడల్లా తగ్గుతుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అన్నారు. మందులు రోల్ అనేది దాని పని అది చేస్తుంది. తగ్గడానికి మీరేం చేస్తున్నారు? నాకంటూ ఏ ప్రాబ్లమ్స్ లేవు, అయినప్పటికీ కూడా ఉదయం నేను 1 గంట 5 నిమిషాలు, 1 గంట 10 నిమిషాలు వాకింగ్ చేస్తాను అండ్ సాయంకాలం యోగా చేస్తాను. రోజు ఈ ప్రాసెస్లోకి వెళ్తాను. మీరు ఏం చేస్తారు చెప్పండి? బిజీగా ఉన్న టాప్ పర్సన్స్ కూడా రోజు ఏదో ఒక యాక్టివిటీ చేస్తారండి. యాక్టివిటీ లేకపోతే కష్టం. సో యాంగ్జైటీ, డిప్రెషను, స్ట్రెస్, ఓసిడీ, సెక్స్ ప్రాబ్లమ్స్, తల తెడ్డు, తెలకపిండి, 100 ప్రాబ్లమ్స్ చెప్పడం కాదు. మీకు ఏది వీలైతే ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ కావాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉంది అంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ నుంచి కానీ బాడీ నుంచి కానీ మంచి కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి, చెడ్డ కెమికల్స్ అన్నీ కూడా బయటకు పోతాయి. నెంబర్ 1. నెంబర్ 2, మెంటల్ యాక్టివిటీ కావాలి. అంటే మీరు ఏదో పనికి సంబంధించింది ఉండాలి. కాస్త పుస్తకాలు చదువుకోవడం కావచ్చు, అలాగే మనసుకు ఆహ్లాదకరమైన విషయాలు చేయడం కావచ్చు. అలాంటి ఓటీటీలు, టీవీ చూడడం కాదు ఆహ్లాదకరమైన. అంటే మెడిటేషను, ప్రాణాయామ, మైండ్ఫుల్నెస్, సెల్ఫ్ హిప్నటిజం, ఇటువంటిది ఏదోటి చేయాలి. సైక్, సోమ, డైట్ అంటాం. సైక్ అంటే మనసు, సోమ అంటే శరీరం. డైట్ అంటే తినే ఫుడ్. మీరు ఎటువంటి ఫుడ్డో పట్టమంది కొట్టుకోండి, అటువంటి హెడ్. ఎటువంటి ఫుడ్డో అటువంటి హెడ్. మీరు తినే ఫుడ్ని బట్టి మీ మానసిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. అగ్రివేట్ చేసే ఫుడ్ల వల్ల మీకు విపరీతమైన యాంగ్జైటీ కావచ్చు, కోపం కావచ్చు, రకరకాలు వస్తాయి. కూల్ చేసేవి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, పీచు పదార్థాలు ఉన్నవి కానీ తీసుకోవడం మంచిది. అండ్ ఆల్సో 4 సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. పాజిటివ్ పర్సన్స్ తోటి స్నేహం చేయండి. మనశాంతంగా ఉండే వాళ్ళతోటి ఇచ్చేయండి. గొడవలు పెట్టుకునే వాళ్ళతోటి, నెగిటివ్ పర్సన్స్ తోటి, టాక్సిక్ పర్సన్స్ తోటి కాదు. ఇంకా 5 ఏంటంటే నేచర్కి దగ్గరగా ఉండాలన్నమాట. మొక్కలు కావచ్చు, ఆహ్లాదకరమైన వాళ్ళు కావచ్చు, ఆర్ స్పిరిచువాలిటీ ఏదైనా ఉంటే అది. సో గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ కానీ, డాక్టర్ క్రాంతికారి యాప్ కానీ వెంటనే డౌన్లోడ్ చేసుకో.